ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిఐటియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కందారపు మురళి గారు. నమస్తే అండి. నమస్కారం మురళి గారు, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో టీటీడీకి సంబంధించిన నెయ్యి వివాదం మరొకసారి సిట్ నివేదికతో మనం తెర మీద చూస్తూ ఉన్నాము. లడ్డూల్లో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అంటూ కూడా సిట్ నివేదిక ఇచ్చింది. బట్ ఆ టైంలో జరిగిన ప్రచారాన్ని కూడా మనం చూసాం. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏమంటారు? ఎలా అర్థం చేసుకోవాలి నివేదికను? నమస్కారం. మీకు ఛానల్ వీక్షకులకందరికీ నేను సిఐటి తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక విష ప్రచారం గత కొన్నేళ్లుగా తిరుమల కేంద్రంగా దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం కొన్ని శక్తులు అదే పనిగా చేస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే స్వయంగా పాలకులు కూడా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇదే రకమైనటువంటి ప్రచారానికి పాల్పడడం అనేది మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో మనము ఈ రకమైనటువంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాము. కల్తీ జరగడం అనేది ఇదేదో కొత్త ప్రక్రియ అనేది కానే కాదు. ఎందుకనంటే ఇక్కడ లక్షలు కూడా కాదు, కోట్ల టన్నుల వినియోగం జరుగుతూ ఉంటుంది నెయ్యి. ప్రతినిత్యం 1,00,000 మంది భక్తులు వస్తుంటున్నటువంటి ఒక దర్శనీయ క్షేత్రం ఇది. విపరీతంగా ప్రసాదాల కొనుగోళ్లు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఒక్క లడ్డూలోనే కాదు, అన్ని రకాల ప్రసాదాల్లో నెయ్యి వినియోగం అనేది అనివార్యంగా జరుగుతున్నటువంటిది. ఇక్కడ తప్పులు జరగడం అనేది అనేక సందర్భాల్లో వెల్లడవుతున్నటువంటిది. ఇప్పుడేదో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో ఏ రకమైనటువంటి కల్తీ జరిగినటువంటి నెయ్యి సప్లై కాలేదని కాదు. ఈ సందర్భంలో కూడా పలుమార్లు నెయ్యిని తిప్పి పంపినటువంటి ఘటనలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగాయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగాయి అనేది టీటీడీ రికార్డ్స్ చూస్తే కనిపిస్తుంది. కల్తీ చేయడం తప్పు, ఏమాత్రం సందేహం లేదు. అది ఎవరు కల్తీ చేసినా, ఎవరి హయాంలో కల్తీ చేసినా అది తప్పు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కల్తీకి పాల్పడినటువంటి వాళ్ళ పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఏ రకమైనటువంటి శశపిషలు ఉండాల్సినటువంటి అవసరం లేదనేది మేము భావిస్తున్నాం. ఇది మొదటిది. రెండవ అంశం ఏంటంటే ఇందులో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అది జంతువుల కొవ్వు అంటే ఒక పంది కొవ్వు కలిపారని చెప్పి, అదే మాదిరి ఇంకొన్ని అవశేషాలు కనిపించాయని చెప్పి, ఈ రకమైనటువంటిది ఒక పవిత్రంగా భావించే ప్రసాదాన్ని, మనోభావాలకు ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని అవన్నీ పరిగణలో పెట్టుకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి ప్రకటన చేయడం సమంజసమైనటువంటిది కాదు. ఏ రకమైనటువంటి వెరిఫికేషన్స్ లేకుండా ఏదో ఒక చిన్న రిపోర్ట్ ఆధారం చేసుకొని, ఆ రిపోర్ట్ లో అది కూడా కన్క్లూజన్స్ లో అది చెప్పినటువంటిది ఇంగ్రీడియంట్స్ లో ఇట్లాంటి రకరకాల కలవడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పి వాళ్లే ప్రశ్నగా పెట్టినటువంటి అంశాన్ని తీసుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం పూర్తి బాధ్యత రాహిత్యమైందని ఈ రోజు చెప్పడం కాదు, మేము ఆ రోజునే చెప్పాము. ఈ రోజు అది వాస్తవం అని రుజువైంది. కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం సిట్ దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పరిశీలన చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో అది స్పష్టమైంది. ఆ సందర్భంగా కూడా జరిగింది. సరే, ఎఫ్ఐఆర్ కాదు కదా, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మరింత సమగ్రతతో కూడినటువంటిది ఉంటుంది కాబట్టి అప్పుడు మాట్లాడుకోవచ్చు అని చెప్పిన చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ లో ఏమని తేలింది? నెయ్యి అనే వస్తువే లేదు, నెయ్యికి బదులు ప్రత్యామ్నాయంగా కొన్ని కెమికల్స్ తో కూడినటువంటి వస్తువుల్ని ఆధారం చేసుకుని లడ్డూలు తయారు చేశారనేది దాంట్లో సారాంశంగా ఉన్నటువంటిది. కాబట్టి అది ఎవడు చేసినా తప్పు, దాన్ని శిక్ష చేయాలి. దాని మీద దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది, పోలీసు ఉంది, విజిలెన్స్ ఉంది, నిఘా వ్యవస్థ ఉంది. ప్రభుత్వ స్థాయిలో, టీటీడీ స్థాయిలో, లేదా నేర ప్రవృత్తిని ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా శిక్షించాలనే దానికి అవసరమైన ఒక సిస్టమ్ ఉంది. వీటన్నింటినీ వదిలేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా
శిక్ష చేయాల్సినటువంటి వాడు, ఇట్లాంటి వ్యవస్థల్లో జరిగే లోటుపాట్లని సవరించాల్సినటువంటి వ్యక్తి, వాటి పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి మనిషే బాధ్యత రాహిత్యంగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకొచ్చిన తర్వాత ఇది భక్తుల మనోభావాలని ఒక రకంగా దెబ్బతీయడం అవుతుంది తప్ప మరొకటి ఏమాత్రం కాదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 100% తప్పు చేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు జరిగింది కూడా ఏమి, ఈ కల్తీ నెయ్యి కేసులో శిక్ష ఎవరైతే కల్తీ నెయ్యికి కారకులు అని చెప్పి ఈ రోజు చర్చ జరుగుతుందో వాళ్ళందరూ తప్పించుకునేశారు. పై స్థాయిలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు ఎవరు దీంట్లో ఒక్క పేరు చెప్పండి. రాజకీయ నాయకుడు పేరు ఎవరున్నా ఉందా? ప్రజాప్రతినిధి ఎవరున్నా ఉన్నాడా? టీటీడీ బోర్డు మెంబర్లో, చైర్మన్ లో, ఈఓలో ఎవరున్నా ఉన్నారా? అల్టిమేట్ గా ఈ వ్యవస్థలో మళ్ళీ ఈ జరిగిన తప్పులన్నీ బాధ్యులు గురి చేశారు. చిన్న వాళ్ళందరినీ తగిలిచ్చి 25 మంది ఉద్యోగులు అన్యాయం అంటామా? వాళ్ళు చేసిన తప్పు అంత ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయిందా లేదా? ఏమైనప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఈ రోజు వీధులు పోవాలి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఒక సమగ్రత పొరబడింది. ఈ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదు. ఇది భక్తుల మనోభావాలకి ముడిపడి ఉన్న అంశము అన్నది విస్మరించి పాలకులు వ్యవహరించారు అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే సమయంలో మనం గమనించాల్సింది ఏమంటే, జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించినటువంటి తీరు, ఆయన ప్రవర్తించినటువంటి పద్ధతి, ఆయన రియాక్షన్, ఆయన ఓవర్ యాక్షన్ ఒక రకంగా అది సనాతన ధర్మానికి ఏదో వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ అన్య మతస్థులంతా తీవ్రమైనటువంటి నష్టాన్ని కల్పిస్తున్నారు, ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆయన స్పందించినటువంటి తీరు, ఇవన్నీ ఏమనిపించింది ఆ రోజున అనేక మతాల మధ్య ఇక్కడ ఉన్నటువంటి వైరుధ్యం ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి భావాలు లేదా విరుద్ధమైనటువంటి రకరకాల మనోభావాలు ఉన్నటువంటి చోట ఒక రెచ్చగొట్టేటువంటి వైఖరి స్వయంగా ఉప ముఖ్యమంత్రి తీసుకోవడం, ఇదొక అన్యాయమైనటువంటి వైఖరి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినటువంటిది మనం చూసాం. బీజేపీ దీన్ని ఈ విద్వేషాగ్నిని రగల్చడానికి, రాజేయడానికి, ఇంకా పెంచడానికి కూటమిలోని పార్టీలన్నీ పనిగట్టుకొని ప్రయత్నం చేసినటువంటి తీరు మాత్రం క్షమించరానిది. ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఈ రోజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ రకమైనటువంటి తప్పుకు పాల్పడినటువంటి అధినేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు నష్టం చేశారు? కొనుగోలు చేసింది హిందువులు, తప్పులు చేసింది హిందువు. ఆ గోలే బాబు అనే ఆ ఫ్యాక్టరీ ఓనర్ హిందువు, అక్కడ కల్తీ చేసినటువంటి వాడు హిందువులు, అమ్మినవాడు హిందువు, కొన్నవాడు హిందువు. ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు అన్నిటిలో ఉన్నదంతా ఎవరు? హిందువులు చేసినటువంటి తప్పిదమేది. ఇక్కడ హిందూ ఆలయంలో ఎవరో వేరే వాళ్ళు ఏదో వచ్చి చేస్తుంది కాదు, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి తప్పులకి పాల్పడినారని బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ ను వదిలిపెట్టి ఎవరి మీదనో రెచ్చగొట్టి ఇంకేదో చెప్పి సనాతన ధర్మానికి ఎవరు చెడు చేస్తుంది? ఇట్లాంటి వాళ్ళే ఈ రకమైనటువంటి ధర్మము ఇంకోటి అని చెప్పి రెచ్చగొట్టి ప్రజల మీద విద్వేషాగ్నిని పెంచడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. మురళి గారు, ఇప్పుడు టీటీడీ లడ్డు అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. చిన్న మాట కాదు. జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసిందనే మాట చాలా సాధారణంగా అనే మాట కాదు. ఎందుకంటే అత్యంత పవిత్రంగా లడ్డూ తయారీ విధానమే అత్యంత పవిత్రంగా, ఇప్పుడు ఒక బ్రాహ్మిన్స్లో కూడా ఒక వర్గం వారు మాత్రమే దాన్ని తయారు చేస్తారు అంటూ వింటాం. మడిబట్టలతో తయారు చేస్తారు అంటాం. అంటే అత్యంత పవిత్రంగా దాన్ని తయారు చేయడం, అందుకే దానికి అంత విశేషమైన ప్రతిష్ట వచ్చిందని కూడా వింటూ ఉన్న నేపథ్యంలో చాలా వేగ్గా అన్నట్టుగా జంతువుల కొవ్వు కలిసింది. కొన్ని యానిమల్స్ పేర్లు కూడా మనం తీయద్దు, కానీ వాటి కొవ్వు కూడా కలిసింది అనేసరి ఒక్కసారిగా హిందువులంతా భయపడిపోయారు. కొనాలంటేనే భయపడిపోయిన పరిస్థితి. ఇప్పుడు నివేదికలో అదంతా ఒట్టిదే, ట్రాష్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చెప్తారు? సనాతన ధర్మాన్ని నమ్ముకున్న హిందువులుగా ఉన్న వీరు హిందువులకు ఏం చెప్తారు? రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఏమంటారంటారు? వీళ్ళు ఏమి చెప్తారని కాదు, వీళ్ళు ఏమి ఆశిస్తున్నారంటే దీన్ని అట్టం పెట్టుకొని ఏదో ఒక రకంగా దీని నుంచి లబ్ధి పొందాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య తప్ప వీళ్ళకి ఏముందండి? ఏమి కమిట్మెంట్ ఉంది? వీళ్ళకి ఏమన్నా ఈ టెంపుల్ పట్ల బాధ్యత కానీ, ఇక్కడ 25,000 మంది 26,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇప్పుడు తిరుపతి ఎకానమీ మొత్తం నడుస్తున్నది టిటిడి ఆధారంగా. తిరుమల కొండ మీద వచ్చే ఆదాయంతోనే తిరుపతి ఎకానమీ మొత్తం నడుస్తుంది. ఇది ఒకటే కాదు, దేశవ్యాప్తంగా కూడా టిటిడికి ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక రకాలైనటువంటి విద్యాలయాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఒక పెద్ద వ్యవస్థ ఇది. ఇట్లాంటి ఒక వ్యవస్థలో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం లాంటి ఒక వ్యవస్థలాగా తయారైంది. 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వ్యవస్థ. అదే మాదిరి 82 రకాల డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి ఒక పెద్ద సిస్టము. ఈ సిస్టము లేదా లక్షలాది మంది జనం ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ మనోభావాలతో ఇది ముడిపడి ఉంది. ఇవేమి పరిగణలో లేకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినటువంటి ఈ తీరుని మనం గమనించాలి. ముందు మిగిలిన వాళ్ళు కూడా ఏ రకంగా చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక తొందరపాటుతనంతో, లేదంటే ఎవడి మీదో ఒక కక్షపూరితంగా, లేదంటే వాళ్ళ ప్రయోజనాలు పొందడం కోసం. ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇక్కడ ప్రజల ప్రయోజనాలు, భక్తుల ప్రయోజనాలు, వాళ్ళ మనోభావాలు ఇవన్నీ పక్కకు పెట్టేసేది. మాకు ఏమి దీంట్లో ప్రయోజనం, ఎదుటివాడి మీద బురదెట్టదల్లాలి, లేదా దాని నుంచి మేమెట్ట లాభపడాలన్నటువంటి ఒక కుతంత్రం. నేను చెప్పేది ప్రధాన ప్రతిపక్షమైన అధికార పక్షమైన వీళ్ళెవరూ బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించడం లేదనేదే నేను మొదటి నుంచి విశ్వసిస్తున్నాను. కారణం ఏమంటే వాళ్ళ విమర్శలు గాని, మాటలు గాని, తీరు గాని వీటన్నిటికీ ఏమీ తెలియనట్టు అమాయకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ కేంద్రంగా ఉందనే విషయం మనం గమనించాలి. ఇప్పుడు వాస్తవంగా బీజేపీ వాళ్ళకి ఏం అర్హతుందండి మాట్లాడడానికి? పోయిన బోర్డులో ఈ నిర్ణయాలన్నిటిలో బీజేపీ వాళ్ళ పాత్ర ఉంది. ఈ రోజు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇదే బీజేపీ ఇక్కడ మాట్లాడుతుంది. ఏమి తాను సచ్చీలుడైనట్టు, తనకి ఏమి సంబంధం లేనట్టు, ఏ రకమైనటువంటి వ్యవహారాలు లేనట్టుగా మాట్లాడతారు. కానీ పోయిన బోర్డులో కరుణాకర్ రెడ్డి గారి బోర్డులో, సుబ్బారెడ్డి గారి బోర్డులో బీజేపీ వాళ్ళు లేరా? ఈ రోజు బిఆర్ నాయుడు గారి బోర్డులో బీజేపీ వాళ్ళు లేరా? అంతకు పూర్వం బీజేపీ వాళ్ళు లేరా? బీజేపీ వాళ్ళు గత 3 గవర్నమెంట్లలో బీజేపీ వాళ్ళు అన్ని బోర్డుల్లో ఉన్నారు. పాపం ఏదైనా ఆ మకిలీలు ఏమైనా అంటాలంటే బీజేపీ వాళ్ళకి మొదట అంటుకోవాలా. కారణం ఏమంటే అక్కడ నిర్ణయాలు చేస్తారు, బయటకు వచ్చి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. గరుడ భారతికి టిటిడి బోర్డు నిధులు కేటాయిస్తుంది, బయట బీజేపీ బోర్డు రద్దు చేస్తారు. స్విమ్స్ లో డాక్టర్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ టిటిడి ఇస్తుంది, ఆ నిర్ణయంలో బీజేపీ వాడు బోర్డులో ఉంటాడు, బయట దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. 100 రకాల అంశాలు ఇట్లాంటివి చెప్పొచ్చు. ఈ రకంగా బీజేపీ నాటకాన్ని కేంద్రంలో వాళ్ళకున్నటువంటి స్నేహం రీత్యా, లేదంటే రేపు భవిష్యత్తులో మనకు కూడా అవసరం ఉంటుందని చెప్పి వైసీపీ వాళ్ళు సరిగా స్పందించినటువంటి తీరు, వీళ్ళేమో కుమ్మక్కైపోయి వాళ్ళని సంకనెక్కించుకొని ఊరేగుతా ఉన్నారు. గట్టిగా ఎదుర్కోవాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షమేమో బీజేపీని పల్లెత్తు మాట అనరు. ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యకరమైన రాజకీయ పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొనుంది. పవన్ కళ్యాణ్ ఏమన్నా బాధ్యత ప్రశ్నించడానికే పుట్టానన్నాడు. ఇప్పుడు ప్రశ్నించేది ఇంత తప్పులు జరిగిపోతున్నాయి, కళ్ళకి ఎదురుగా కళ్ళకు కట్టినట్టుగా జరిగిన తప్పులన్నీ పరిచినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ప్రశ్నించండి. ముఖ్యమంత్రిది బాధ్యత రాహిత్యం అవునా కాదా? చిన్న బిడ్డలు అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు ఇది మాట్లాడకూడదని చెప్పి. మేమంటున్నావా? ఏమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి కూటమి నాయకులందరూ అంటున్నారు తొందరపడ్డాడు మావాడని. ఆయనే చెప్పేది నేను తొందరపడి ఈ రకమైన మాటలు మాట్లాడినాను, భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం ఎవరికి మంచిది కాదు, దీన్ని ఆపండి అనే మాట ముఖ్యమంత్రి మాట్లాడకుండా దాన్ని ఇంకొంచెం ఎగదోసే పని. ఈ రోజు ఏం జరుగుతుంది? ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఇదే రకమైనటువంటి చర్చలు రాష్ట్రం అంతా కూడా విద్వేషాగ్నిని రగల్చడం కోసం ఈ రోజు తాపత్రయపడిపోతున్నారు తప్ప ఇది భక్తుల మనోభావాలతో లింక్ అయినటువంటి అంశం అని చెప్పి ఆలోచన చేస్తున్న పరిస్థితి ఏముంది. అందుకని ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదనేది మా భావన. అండ్ మరో పక్క ఇంకొక అంశం మనం చూస్తే ఏపీలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి 3వ సారి పెంచడానికి గవర్నమెంట్ సిద్ధమవుతోంది. మీరు దానికి సంబంధించి ఫైట్ చేస్తున్నారు కూడా. ఏంటి మీ వర్షన్ ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదనల్ని ఇస్కాంలు ప్రకటించే సందర్భంలో ఇప్పుడున్నటువంటి కండిషన్ లో లోటుని పూడ్చుకోవాలనంటే కనీసం 15,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే తప్ప కుదరదు అని చెప్పేది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దీన్ని 8,000 కోట్ల రూపాయలని ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి రెగ్యులేటరీ కమిషన్ తిరస్కరించింది. అంటే ఈ లెక్కల్లో 8,000 కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలు, బోగస్ లెక్కలు అని చెప్పి భావించి రెగ్యులేటరీ కమిషన్ దాన్ని తిరస్కరించింది. ఇంకొక 4,000 కోట్ల రూపాయలు మేము
సబ్సిడీ కింద ఇచ్చి 12,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు పడకుండా మేము ఉంటాము అని చెప్పి మంత్రి స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి కూడా పదే పదే చెప్తున్నారు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ఆస్కారం లేదని. ఈయన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ట్రూ డౌన్, ఇప్పటిదాకా ట్రూ అప్ అనేది మీరు విన్నారు, ఇప్పుడు ట్రూ అప్ కాదు ట్రూ డౌన్, ధరలు తగ్గించే కార్యక్రమం జరుగుతా ఉందని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని, హాస్యాస్పదమైనటువంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేస్తా ఉంది. వాస్తవం అది కాదు. గత 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 17,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోపిందనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలనేది నా విజ్ఞప్తి. రెండవది, ఇప్పుడు ఆల్రెడీ 40 పైసలు అదనంగా ఒక్కొక్క యూనిట్ మీద ట్రూ అప్ పేరిట వసూలు చేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జరుగుతుంది. ఇదేమి రద్దు చేయలేదు, ఇది కొనసాగుతుంది. అదే మాదిరి విద్యుత్ సుంకం గత ప్రభుత్వ హయాంలోనే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇది అనేది 6 పైసలు ఉన్నది రూపాయి చేశారు. దాన్ని ఈ ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తాము. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఎన్నికలకు ముందర ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు విద్యుత్ ఛార్జీలని పెంచము, అవకాశం ఉంటే తగ్గిస్తాము అనే మాట పదే పదే చెప్పి ఈ రోజు విద్యుత్ సుంకాన్ని ఆ రోజు వ్యతిరేకించినటువంటి మీరు ఎందుకు తగ్గించడం లేదని మేము అడుగుతున్నాం. విద్యుత్ సుంకాన్ని తగ్గించరు, విద్యుత్ ఛార్జీలని తగ్గించరు, లేదంటే ట్రూ అప్ పేరిట ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మళ్ళా ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొక అమెండ్మెంట్ ఏంటంటే టైమ్ ఆఫ్ డే అనే దాంట్లో పీక్ అవర్స్ లో పరిశ్రమల దగ్గర నుంచి ఒక యూనిట్ మీద ₹1 ఎక్స్ట్రా వసూలు చేయడం అనేది ఒక కార్యక్రమంగా ఉండేది గతంలో. దాన్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రూపాయిగా మార్చారు. అంటే పీక్ అవర్స్ లో ఉదయం 6 నుంచి 10 గంటల దాకా, సాయంత్రం 6 నుంచి 10 గంటల సమయంలో పీక్ అవర్స్ అంటారు. ఆ సమయంలో విద్యుత్ వాడుకుంటే పరిశ్రమల దగ్గర ₹1 వసూలు చేయాలని చెప్పే నిర్ణయం ఈ సందర్భంలో చేశారు. ఓకే, గతంలో ఈ విధానం ఉంది, ఇప్పుడు ₹1 పెంచారని అనుకుందాం. అది ఒక పరిశ్రమలకే కాదు, వాణిజ్య అవసరాలకి ఒక చిన్న అంగడి పెట్టుకున్న బంకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా, ఒక చిన్న కిరాణా కొట్టు ఉన్నటువంటి వాడు కూడా ₹1 అదనంగా పే చేయాల్సిందే. వ్యాపారాలు జరిగేది ఎప్పుడండి? సాయంత్రం పూట పెట్టుకోరు అంగళ్ళు. ఆ సమయంలో లైట్ వేసుకుంటే ఒక్క యూనిట్ కాల్చినా అదనంగా ₹1 నువ్వు కట్టాల్సిందే రోజుకి. అదనంగా ఈ రకమైనటువంటి భారం ఇప్పుడు పెట్టిందా లేదా? ఏమి ఛార్జీలు పెంచలేదని చెప్పి ఇది పెంచడం కాదా? ఇది ఒక రకంగా దాడి. ఇప్పుడు దీంట్లోనే రాబోయే రోజుల్లో డొమెస్టిక్ సర్వీసులకి, ఇళ్ల కనెక్షన్లు కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిని తీసుకొని రాబోతున్నాము అని చెప్పి ఒక విధాన పత్రమే చెప్పారు, ప్రకటించారు. టైమ్ ఆఫ్ డే అనేది ఇప్పటి వరకు పరిశ్రమలకు ఉంది. ఈ సంవత్సరం నుంచి వాణిజ్య అవసరాలకి దాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గృహ సర్వీసులకు కూడా, ఇంటి కనెక్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. అంటే బయటికి చెప్పకుండా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పి డంకా బజాయించి భుజాలు ఎగరేసుకుంటూ చెప్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు పూర్తిగా వేరే రివర్స్ మెథడ్ లో వచ్చి ఈ రకమైనటువంటి పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సమంజసమైనటువంటిది కాదు అని మేము చెప్తున్నాం. మేమేమి చెప్తున్నాం? వాస్తవంగా ఈ రోజు విద్యుత్ ఒప్పందాలు, నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం ఉంది. 6,000 ఎకరాల భూముల్ని రిలయన్స్ వేళకి 6,000 ఎకరాల భూముల్ని విద్యుత్ ప్రాజెక్టుల కింద భూములను కేటాయించింది ప్రభుత్వం. ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు అన్ని ఈ రోజు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతుల దగ్గర నుంచో, వ్యవసాయ కూలీల దగ్గర నుంచో, కౌలు రైతుల దగ్గర నుంచో, సామాన్యుల దగ్గర నుంచో ఉన్నటువంటి ఎకరమో, అరెకరమో, కాలెకరమో వీటిని పెరుకోవడం, ఈ కార్పొరేట్ సెక్షన్స్ అందరికి ఇచ్చేయడం. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ సోలార్ సిస్టమ్ అనో, విండ్ పవర్ అనో, ఇంకో పవర్ అనో ఉత్పత్తి చేసేది. ₹2కి వచ్చేటువంటి విద్యుత్తుని ₹4కో, ₹5కో విద్యుత్ కొనుగోలు చేస్తూ వేల కోట్ల రూపాయల దందా ఈ రోజు విద్యుత్ రంగంలో సాగుతా ఉంది. అదానికి సెకీ ఒప్పందం పేరిట ఈ రకంగా దోచిపెడుతున్నారు. యాక్సిస్ ఎనర్జీ కంపెనీకి 1,10,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని ఈ రకంగా దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతోంది. విచ్చలవిడిగా విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేసి ప్రజల గోల్డ్ ఊడగొట్టి వసూలు చేసే కార్యక్రమం సాగుతా ఉంది. అదానికి సబ్ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి షిరిడి సాయి కాంట్రాక్టర్ కి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వ్యవస్థను అప్పచెప్పేసి ఆఖరికి
కార్పొరేట్ కార్యాలయాలు, ఇది మన ఎస్పీడీసీఎల్ డిస్కామ్ కార్యాలయం తిరుపతిలో అయితే డిస్కామ్ కార్యాలయంలో సగం బిల్డింగ్ ని షిరిడి సాయి కంపెనీ వాడికి అప్పచెప్పి స్మార్ట్ మీటర్లు ఈ రోజు అమలు చేయడం కోసం బిల్డింగ్ రేట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్క 2,000 రూపాయలు విలువ చేసే ఒక్క మీటర్ ని 20,000 రూపాయలకు అమ్ముతున్నారు. 1 కోటి మీటర్లు ఈ రకంగా తెచ్చారు. అదొక 29 లక్షల కోట్ల రూపాయల స్కామ్ గా ఈ రోజుల్లో ప్రతిదీ మీరు ఏదైనా టేకప్ చేయండి, లక్షల కోట్ల రూపాయల స్కామ్లు, వేల కోట్ల రూపాయల స్కామ్లు, విద్యుత్ స్తంభాల్లో స్కామ్, ట్రాన్స్ఫార్మర్ లో స్కామ్, అదే మాదిరి టవర్లలో స్కామ్. దేంట్లో స్కామ్ లేదు చెప్పండి? విద్యుత్ రంగంలో అక్కడ 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాడికి వేతనం ఎవరు? వాడికి ఇంత కష్టపడుతుంటే వాడికి నాకు తెలంగాణ తరహాలో విలీనం చేయండి మహాప్రభు అని చెప్పి వాడు అడుగుతుంటే వాడి గోడు పట్టించుకోరు. నిరాహార దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా, వాడు సమ్మెలు చేసినా, ఏమి చేసినా పోలీసులను పెట్టి తన్నిచ్చి జైలులో పెట్టి కార్యక్రమం చేస్తారు తప్ప కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ రద్దు చేసి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని మీ ఉద్యోగులుగా గమనించండి అంటే కనీసం వాటిని పట్టించుకునే పరిస్థితిలో పర్మనెంట్ ఉద్యోగులను పట్టించుకోరు, వినియోగదారులను పట్టించుకోరు, కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోరు, రైతులను పట్టించుకోరు. ఎవరిని పట్టించుకుంటారనంటే అదానీలు, అంబానీలు, యాక్సిస్ ఎనర్జీ కంపెనీలు, షిరిడి సాయి లాంటి వాళ్ళు పట్టించుకోవడం తప్ప మన గోల్డ్ ఊడగొట్టి విచ్చలవిడిగా పనిచేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా చేస్తా ఉంది. ఇది దుర్మార్గమైంది. దీనిని ఆపాలి అని చెప్పి మేము పోరాడుతున్నాం. అది దీంట్లో ఉన్నటువంటి మొన్న విద్యుత్ నియంత్రణ మండలి దగ్గర కూడా 3 చోట్ల తిరుపతిలోను, విజయవాడలోను, కర్నూలులోను విచారణ జరిగితే మా పార్టీ తరఫున ఈ విషయాలన్నీ వివరంగా చెప్పి ఇది దుర్మార్గమైంది, అన్యాయమైంది, దీన్ని తక్షణం నియంత్రించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి విద్యుత్ ఛార్జెస్ పెరుగుదలకి సంబంధించి మీరు ఫైట్ చేస్తున్నారు. మీరు ఒక్కరే ఫైట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మిగిలిన పార్టీలను కూడా మీతో కలుపుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇది ప్రజలకు సంబంధించిన సమస్యల్ని మేము ఒకరే పోరాడాలి, మొత్తం ఆ క్రెడిట్ అంతా మాకే రావాలన్న కోరిక కానీ ఆ రకమైన లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. దీంట్లో మేము ఒకరు చేస్తే ఈ దుర్మార్గాన్ని అరికట్టగలమని కూడా మేము అనుకోవడం లేదు. ఇట్లా పోరాడినటువంటి ఒక రైతు సంఘం కార్యకర్త మీద మీకు అందరికి కూడా తెలుసు, అనకాపల్లిలో అప్పలరాజు అనే ఒక వ్యక్తి మీద పీడీ యాక్టివిటీ జైలు పంపించేసినటువంటి ఘనత వహించినటువంటి ప్రభుత్వం ఏలుతున్నటువంటి కాలంలో మేము ఒంటరి పోరాటం చేయాలన్నటువంటి కోరికతో ఏమీ లేవు. మేము అందరినీ కలుపుకొని ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. అధికారంలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు మినహా మిగిలిన ఎవరున్నప్పటికీ వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ మరింత బాధ్యతాయుతంగా ఉండాలని మేము కోరుతున్నాం. బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు వీధుల్లోకి వచ్చి పోరాడకుండా మోడీ లాంటి వాళ్ళకి వాళ్ళు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా విద్యుత్ నియంత్రణ బిల్లు 2026ని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అదే గనక ఈ రాష్ట్రంలో అమలైతే ఇక విద్యుత్ రంగం కుప్పకూలిపోతుంది, ఆ వ్యవస్థ ధ్వంసమైపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని మాట్లాడాలి అంటే మేం కాదు కదా, మేము మాట్లాడటం అంటే ఈ రాష్ట్రంలో బలమైనటువంటి నంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి వైసీపీ లాంటి పార్టీ మాట్లాడకుండా, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడకుండా మిగిలిన వాళ్ళు మేము పోరాడుతాం. అంటే ఏమాత్రం సందేహం లేదు, మేము డెఫినెట్ గా పోరాడతాం. మాలాంటి వాళ్ళకి అండగాను, లేదంటే వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి మరింత బాధ్యతాయుతంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం మిగిలిన అందరి మీద కూడా ఉంది. వామపక్ష పార్టీలు ఇప్పటికే ఆ రకమైనటువంటి పాత్రను ఆంధ్ర రాష్ట్రంలో పోషిస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఉద్యమంలోకి రావాలని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మరొక అంశం, ప్రస్తుతానికి ఏపీలో ఎవ్రీ మంత్ అప్పుల కోసం చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలు వెళుతున్నారు. మరో పక్కేమో లక్షల్లో ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాము, పెట్టుబడులు వస్తున్నాయి, సంపద సృష్టి కోసం మేము ప్రయత్నిస్తున్నాము అని అంటున్నారు. మాటల వరకు మాత్రమే పరిమితమై ఉందా, లేకపోతే ల్యాండ్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు మన రాష్ట్రంలో లక్షల పెట్టుబడులు పెట్టడానికి మొత్తం పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారంటే ఎవరికైనా సంతోషమే కదా. మీకైనా నాకైనా మంచి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలో మంచి జరుగుతుంది అనుకుంటే ఎవరికైనా సంతోషమే. ఎందుకంటే మన బిడ్డలందరూ లేదా మా పోటీ వాళ్ళకి ఉన్నటువంటి రకరకాల వీటన్నిటిలో మేము చూస్తూ ఉంటాం చాలా సమస్యలు. మన భావి భారత పౌరులకందరికీ ఒక మంచి జరుగుతుందంటే అందరూ సంతోషిస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. కానీ జరుగుతున్నది ఏమి? దావోస్ లో 17 లక్షల కోట్ల
ఒప్పందాలు జరిగిపోయినాయి. విశాఖపట్నంలో 17 లక్షల కోట్లు, దావోసులో లక్షల కోట్లు, దానికి ముందు లక్షల కోట్లు. ఇది లక్షల కోట్ల రూపాయలు ఏడబెడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ఒక శ్వేతపత్రం ప్రకటించమంటే మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి జిల్లాలో పలానా చోట పలానా కంపెనీలో పలానా చోట ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పనండి. లేదంటే పలానా చోట పలానా పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్ని వచ్చాయని చెప్పండి. కానీ మేము చెప్పగలం ఇన్ని చోట్ల ఇన్ని వందల ఎకరాల భూములు తీసుకోవడం వల్ల ఇంతమందికి ఉపాధి పోయింది, ఇన్ని పచ్చడి పంట భూములన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. అక్కడ 99 పైసలకే ఈరోజు పారిశ్రామికవేత్తలకి మీరు లీజు కింద ఇచ్చేస్తూ అక్కడ ఉపాధి దెబ్బతీశారు. కానీ ఈ రోజు దాకా మీరు చూడండి, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 సందర్భంగా ఇచ్చినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒక లెక్క ప్రకటించమనండి. చంద్రబాబు నాయుడు గారు అత్యధిక కాలం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేసిన గొప్ప ముఖ్యమంత్రి కదా. ఈ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే పారిశ్రామికంగా ఈ రోజుకి మనం 17వ స్థానంలోనో 18వ స్థానంలోనో ఎందుకున్నాము? ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంటే మన రాష్ట్రం ఇప్పటికీ 7వ స్థానంలో 8వ స్థానంలో ఉపాధిలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకుంది? ఏ హంగామా లేనటువంటి ఈ ఒక చిన్న రాష్ట్రం మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రము ఏ హంగామా లేదే. ఆ ముఖ్యమంత్రి ఏ రోజు ఇన్ని లక్షల కోట్లు అసలు దావోస్ లోనో లేదా ఇంకో చోట వాళ్ళ హడావుడి ఎక్కడైనా మీరు గమనించారా? మలయాళం మంత్రి గాని మలయాళ ముఖ్యమంత్రి గాని కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎవరు హడావుడి ఏమన్నా ఉందా? కానీ ఈ దేశంలో నంబర్ 1 ఈరోజు కేరళ పారిశ్రామిక రంగంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ. నిజంగా నెంబర్ 1 స్థానంలో ఉండేవాళ్ళు ఎందుకు ఓవర్ యాక్షన్ ఏం చేయడం లేదు. 7వ స్థానంలోనూ 17వ స్థానంలోనూ 18వ స్థానంలో ఉంటే మన హంగామా మాత్రం చాలా ఓవర్ గా ఉంది. ఈ రోజు అసలు యాక్చువల్ పరిస్థితి ఏంటంటే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఒక వ్యాఖ్యానం చేశారు. వీళ్ళు దావోసు పోయినటువంటి ఛార్జీ విమాన ఖర్చులున్న వచ్చినాయా అని చెప్పేసి. ఇప్పుడు అవేనే చెప్పండి ఎక్కడొచ్చినాయని చెప్పేసి. ఈ రకమైనటువంటి ఒక ఓదరగొట్టే కార్యక్రమం లేదా ఇట్లాంటిది ఏమాత్రం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు గారి మాటలకి దీనికి సంబంధం లేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. దీంట్లో స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే తప్ప శ్వేతపత్రం ప్రకటించాలని నేను కోరుతున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.